ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యన్నిర్వికారపరరూపవిచింతనేన యోగీశ్వరా విషయవీతసమస్తరాగాః విశ్రాంతిమాపురవినాశవతీం పరాఖ్యాం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం. ఆదిమధ్యాంతరహితుడైన అఖండ అనిర్వచనీయ గుణగణ విశిష్టుడైన స్వామివారి పరరూపాన్ని ధ్యానిస్తూ యోగీశ్వరులందరూ కూడా మహాత్ములయ్యారట. అటువంటి స్వామివారి పరరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి భక్తులని ఎల్లప్పుడూ కూడా కాపాడడం అనేది స్వామివారి వ్రతం. ఆ వ్రతాన్ని స్వామివారు అవిచ్ఛిన్నంగా అనేక యుగముల నుంచి ఆచరిస్తూ అందరినీ రక్షిస్తూ కాపాడుతూ ఉన్నారు. అటువంటి దివ్య విభూతి కలిగిన స్వామివారి పాద సన్నిధానంలో మనందరం కూడా మహాగ్రంథ పారాయణాన్ని ఎంతో విశేషంగా చేసుకుంటూ ఉన్నాం. మహాభారతంలోని అరణ్య పర్వని చక్కగా శ్రద్ధగా వింటూ ఉన్నాం. అందున నల చరిత్ర అనేటటువంటి విశిష్టమైన కథని మనం భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నాం. మహాత్ముడైనటువంటి నలమహారాజు యొక్క కీర్తనం కలినాశనం అని చెప్పినటువంటి వాక్యములని మనం శ్రద్ధగా అవలోకనం చేస్తూ వాటిని విశ్వసిస్తూ మనం ఆ చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. ఈనాడు మనం 73వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ అధ్యాయానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 370తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ త్రిసప్తతితమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ తతో విదర్భాన్ సంప్రాప్తం సాయాహ్నే సత్యవిక్రమం ఋతుపర్ణజనారాజ్ఞే భీమాయ ప్రత్యవేదయన్. స భీమవచనాద్ రాజా కుండినం ప్రావిశత్పురం నాదయన్ రథఘోషేణ సర్వాः సవిదిశో దిశః. బృహదశ్వ మహర్షి ధర్మరాజాదులందరూ కూడా ఏకాగ్రతతో నల చరిత్ర వింటూ ఉంటే పై కథని చెప్పడం మొదలుపెట్టారు. నలుడిలో అప్పటిదాకా తిష్ట వేసుకుని కూర్చుని ఉన్న కలి బయటకు వచ్చేశాడు. నలమహారాజుకి పూర్వం ఉన్నటువంటి ఆలోచన, బుద్ధిశక్తి, అలాగే ప్రశాంతత, శుద్ధమైనటువంటి మనస్సు అన్నీ కూడా ప్రాప్తించినాయి. రూపం ఒక్కటే తేడాగా ఉన్నది. ఆ రూపం అలా ఉన్నప్పటికీ కూడా బుద్ధి చక్కగా ఎటువంటి వికల్పం లేకుండా ప్రవర్తిస్తూ ఉండడం వలన ఆనందంతో వేగంగా గుర్రాలు నడుపుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక తర్వాత రోజు ఉదయానికి విదర్భరాజ్యానికి చేరవలసినటువంటి వారు నలమహారాజు యొక్క శక్తితో అంత ప్రసన్నమైనటువంటి చిత్తంతో సారథ్యం చేయడం వలన తతో విదర్భాన్ సంప్రాప్తం సాయాహ్నే సత్యవిక్రమం. ఆనాటి సాయంకాలానికే తర్వాత రోజు ఉదయం వెళ్ళాల్సిన వారు, అది కూడా అసంభవమైనటువంటి విషయం, ఇతరులకి అంత దూరం ఒక్క రోజులో ప్రయాణం చేయడం అనేటటువంటిది. అదే వెళ్తామా లేదా అని చెప్పి భయపడుతూ ప్రయాణాన్ని ఆరంభించాడు ఋతుపర్ణ మహారాజు. అటువంటిది ఈ నలమహారాజు నుంచి కలి బయటికి వచ్చిన తర్వాత వేగంగా ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్నట్లుగా గుర్రములను నడిపిస్తూ వేగంగా తీసుకురావడం వలన సాయాహ్నానికే విదర్భరాజ్యానికి చేరారు. అలా విదర్భరాజ్యంలోకి ఋతుపర్ణ మహారాజు చేరిన మరుక్షణం అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా భీమసేన మహారాజుకి తెలియజేశారు. మహానుభావ భీమసేన, భీమ మహారాజా, ఇగో ఋతుపర్ణ మహారాజు గారు అయోధ్యానగరం నుంచి సంప్రాప్తించారు, వారు మన రాజ్యానికి వెంచేశారు అంటూ చెప్పారు. వెంటనే భీమ మహారాజు తన యొక్క మంది మార్బలంతో స్వాగత ఏర్పాట్లు చేశాడు. ఆ స్వాగతం సామాన్యంగా ఉన్నదా? దిక్కులు పిక్కటిల్లేట్లుగా ఆయన భోభో మహారాజా స్వాగతం అంటూ అందరితోటి చెప్పిస్తూ ఎదురేగి వెళ్ళాడు. ఇక ఋతుపర్ణ మహారాజు ఆ కుండినం ప్రావిశత్పురం అని చెప్పినట్లుగా విదర్భరాజ్యంలో కుండినం అనేటటువంటి నగరానికి చేరాడు. ఆయన రథం వస్తూ ఉంటే, అంటే నలమహారాజు సారథ్యం కదా, అది లోపలికి వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతములు అన్నీ కూడా వణికిపోయేట్లుగా ఆ రథ చక్రముల యొక్క ఘోష అన్ని ప్రాంతములకి అన్ని దిక్కులకి కూడా వ్యాపించేట్లుగా ఉన్నది. అంత గొప్పగా రథాన్ని నడుపుతూ వస్తూ ఉన్నాడు. ఏదో మేఘం బాగా ఉరిమి ఉన్నప్పుడు ఆ ఉరుములు వస్తూ ఉంటే మేఘ ఘోష ఏ విధంగా అయితే వినిపిస్తూ ఉంటుందో అటువంటి విధంగా ఆ రథ చక్రములు భూమిని తాకుతూ వస్తూ ఉంటే, ఆ శబ్దం వస్తూ ఉంటే, అంతటి గంభీరంగా రథం వస్తూ ఉంటే
ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు ఒక్కొక్కరు కూడా. తతస్తం రథ నిర్ఘోషం నలాశ్వాస్తత్ర శుశ్రువు శ్రుత్వా తు సమహర్ష్యంత పురేవ నలసన్నిధౌ దమయంతీ తు శుశ్రావ రథఘోషన్నలస్యత యథా మేఘస్య నదతో గంభీరం జలదాగమే పరం విస్మయమాపన్నాః శ్రుత్వా నాదం మహాస్వనం నలేన సంగృహీతేషు పురేవ నలవాజిషు సదృశం రథ నిర్ఘోషం మేన్మే భైమీ తథా హయాః. ఇక తతస్థం రథ నిర్ఘోషం. ఈ నరమహారాజు రథాన్ని ఎలా తీసుకొస్తూ ఉంటే, ఇంతకు మునుపు నలమహారాజు యొక్క గుర్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఇంద్రసేనని దించడానికి వచ్చినప్పుడు ఆ నలుడి గుర్రాలు విన్నాయిట ఈ శబ్దాన్ని. విన్న వెంటనే ఆ నలమహారాజు సారథ్యం చేస్తే ఏ విధంగా రథం వెళ్తుందో, ఆ గుర్రములు ఎంత ఆనందంగా వెళ్ళేవో ఆ ఆనందాన్నంతటినీ అవి గుర్తెచ్చుకున్నాయి. పరమానంద భరితములైనవి గుర్రములు. ఇగో ఇతఃపూర్వం మమ్మల్ని నడిపినప్పుడు మా చేత రథాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇగో ఇటువంటి విధంగానే శబ్దం వచ్చేది, మళ్ళీ ఇన్నేళ్లకి ఈ శబ్దాన్ని వింటున్నాం అంటూ అవి ఆనందపడుతూ ఉంటే, ఇక దమయంతి లోపల ఉన్నటువంటిది ఈ రథం అంతకంతకీ రాజభవన సమీపానికి వస్తూ ఉంటే ఆ రథ చక్రముల యొక్క ఘోష మేఘధ్వనిలాగా ఉంటే, ఆ సమయంలో దమయంతి ఇగో ఈ రకంగా రథాన్ని నడపగలిగేటటువంటి వాడు నలమహారాజే, వేరొకరు కాదు అని చెప్పి నిశ్చయించుకున్నది. రథఘోషని విన్నది. విని పరం విస్మయమాపన్నా, గొప్పదైనటువంటి ఆశ్చర్యాన్ని పొందింది ఆవిడ. పొంది వెంటనే ఈ నలమహారాజు ఇతఃపూర్వం ఏ విధంగా అయితే రథసారథ్యం చేసేవాడో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రథం యొక్క సారథ్యం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంతే వేగంగా రథం వస్తూ ఉన్నది. ఆ శబ్దం అటువంటిదే కాబట్టి ఖచ్చితంగా ఋతుపర్ణ మహారాజు ఇక్కడికి వచ్చుంటాడు, రాజ్యప్రవేశం చేసి ఉంటాడు. నేను పంపించిన సుదేవుడు చెప్పినటువంటి మాటలు విని ఆయన వచ్చాడు. ఆయన్ని తీసుకొచ్చినటువంటి వాడు నలమహారాజు అయి ఉంటాడు. కాబట్టి ఇక నా ప్రాణసకుడు ఇక్కడికి వచ్చేశాడు అనేటటువంటి ఆనందాన్ని పొందుతూ, ఆశ్చర్యాన్ని పొందుతూ ఆవిడ ఇక తన యొక్క తపస్సు ఫలించింది అని భావిస్తూ ఉన్నది. గుర్రాలు కూడా అక్కడ ఉన్నటువంటివి అదేవిధంగా మా మహారాజు మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు అన్నట్లుగా ఆనందపడుతూ ఉన్నాయి. అదే సమయానికి ప్రాసాదస్థాశ్చ శిఖినః శాలాస్థాశ్చైవ వారణాః హయాశ్చ శుశ్రువుస్తస్య రథఘోషం మహీపతేః తచ్ఛ్రుత్వా రథనిర్ఘోషం వారణాశిఖినస్తథా ప్రణేదుర్ముఖా రాజాన్ మేఘనాద ఇవోత్సుకాః. ఈ రథం వస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి శబ్దాన్ని అక్కడ ఉన్నటువంటి నలమహారాజు యొక్క గుర్రములే కాక ఆ భవనాల పైన నెమళ్ళు అవి ఉండేవట. ఆ నెమళ్ళన్నీ కూడా విన్నాయిట. అలాగే గజశాలలో ఏనుగులు ఉన్నాయి, అవి కూడా విన్నాయిట. అలాగే హయాశ్చ శుశ్రువుస్తస్య అశ్వశాలలో, అంటే భీమ మహారాజుకు ఉండే అశ్వశాలలో ఉన్న గుర్రములు, అశ్వములు కూడా ఆ రథఘోషని విన్నాయిట. ఆ శబ్దాన్ని విన్న తర్వాత ఆ ఏనుగులు పెద్దగా ఘీంకరించడం మొదలుపెట్టినాయిట. అలాగే నెమళ్ళు ఇదేదో మేఘధ్వనిలాగా ఉన్నది అని చెప్పి ఉత్సాహంతో క్రేంకారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయిట. తలలు పైకెత్తి
ఇక వర్షం రాబోతూ ఉన్నప్పుడు ఎలా అయితే పురువిప్పి నెమళ్ళు నాట్యమాడతాయో అలా ఇక మేఘధ్వనే కొంతసేపట్లో వర్షం వస్తుంది అని అనుకుని అవన్నీ కూడా ఆ సాయంత్రపు వేళలో చక్కగా తలలు పైకెత్తి శబ్దాలు చేస్తూ ఉన్నాయిట, చాలా సంతోషపడుతూ ఉన్నాయిట. అవి కూడా ఈ అశ్వశాలలో ఉండేటటువంటి గుర్రాలు, గజశాలలో ఉండేటటువంటి ఏనుగులు ఇవి ఎలా గుర్తుపట్టినాయి అనంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. గతేషు పార్థివేంద్రేషు భీమః ప్రీతః మహామనాః వివాహం కారయామాస దమయంత్యా నలస్య చ ఉష్యతత్ర యథాకామం నైషధోద్విపదాంబరః అంటూ వివాహం చేసిన తర్వాత భీమ మహారాజు శాస్త్రోక్తంగా వివాహం జరిపించి వీళ్ళిద్దరికీ రాజులని మిగతా వాళ్ళని పంపించేస్తే ఉష్యతత్ర కొన్ని రోజుల పాటు నలమహారాజు అలాగే దమయంతి ఇద్దరూ కూడా ఆరాజ్యంలోనే కాలాన్ని గడిపారు అని చెప్పుకున్నాం. అక్కడ ఉన్నప్పుడు నలమహారాజు సారథ్యం చేస్తే ఆ శబ్దములు విన్నటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రథం వస్తూ ఉన్నప్పుడు రథ సారథ్యం చేసేటటువంటి వాడు ఇతఃపూర్వం నలమహారాజు ఇలా చేసేవాడు, ఈ శబ్దములు విన్నాం, మళ్ళీ అలాంటిదే అయి ఉంటుంది అని చెప్పి ఆ శబ్దాన్ని విన్నటువంటివి ఈ ప్రాణులు తమ సంతోషాన్ని మళ్ళీ ఒక్కసారిగా బయటపెట్టినాయి. అయితే ఆయన పూర్వం అక్కడ ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు ఆ రథఘోషని అటువంటి దాన్ని అవి విన్నాయి. మళ్ళీ ఈ నేళ్లకి వినడంతో వాటిల్లో ఉత్సాహం పొంగుకొచ్చింది అనేటటువంటి అర్థం మనకిక్కడ ద్యోతకం అవుతూ ఉన్నది. సామాన్యంగా మనకు కూడా లోకంలో ఏవైనా కొన్ని జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉండేటటువంటి వారిని చూస్తే ఎన్నో వాహనాలు వస్తూ ఉన్నా అవి పెద్దగా స్పందించవు. ఆ ఇంటికి సంబంధించిన వాహనం వచ్చినట్లయితే ఒక్కసారిగా అవి హడావిడి చేస్తాయి, ఆనందపడతాయి, ఉత్సాహంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే ఆ వాహనానికి సంబంధించిన ధ్వని ఏమిటో అవి బాగా గుర్తుపెట్టుకుని మళ్ళీ వాటి యొక్క ఆనందాన్ని ఆ వాహనం ఇంటికి సమీపించినప్పుడు అవి తెలియజేస్తూ ఉంటాయి. అదేవిధంగా నలమహారాజు ఇంతకుముందు కొన్ని రోజుల పాటు వివాహం అయిన తర్వాత అక్కడ ఉండి ఆ విధంగా రథాన్ని నడపడం వల్ల అవి గమనించినటువంటివి మళ్ళీ ఇన్నేళ్లకి నలమహారాజు యొక్క సారథ్యంలో రథం వస్తూ ఉంటే ఆ శబ్దాన్ని చూసి ఆనందపడ్డాయి అనేటటువంటిది మనం సారూప్యం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అవి ఎలా ఆనందపడుతూ ఉంటే ఇక దమయంతీదేవి నలమహారాజు వచ్చాడు అని చెప్పి నిశ్చయించుకుని ఆవిడ మాట్లాడుతూ అనుకుంటూ ఉన్నది, కొన్ని మాటల్ని చెప్తూ ఉన్నది. ఆ మాటలు ఏ విధంగా ఉన్నాయో బృహదశ్వ మహర్షి వినిపిస్తూ ఉన్నాడు. దమయంత్యువాచ యథా సంరథ నిర్ఘోషః పూరయన్నివ మేదినీం మమాహ్లాదయతే చేతః నల ఏష మహీపతిః అద్య చంద్రాభవక్త్రం తం న పశ్యామి నలంగది అసంఖ్యేయ గుణం వీరం వినంక్ష్యామి న సంశయః. ఆ రథం వస్తూ ఉంటే రథశబ్దం భూమండలమంతా కూడా వ్యాపించినట్లుగా ఉన్నది. ఆ రథ శబ్దాన్ని విన్న వెంటనే నా మనస్సుకి ఎంతో సంతోషం కలుగుతోంది. ఆ రథాన్ని నడుపుకుంటూ వచ్చేటటువంటి వాడు నలమహారాజే, నల ఏష మహీపతి, తిరుగులేదు. వచ్చేవాడు నా మనిషే, నా భర్తే. ఇప్పుడు అమేయ గుణసంపన్నుడు, వీరుడు, చంద్రుడి వలె ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి చక్కటి ముఖాన్ని కలిగి ఉండేటటువంటి వాడైన నలమహారాజుని చూడకపోతే ఇక నేను బ్రతకను, సందేహం లేదు, న సంశయ. ఇప్పటికే మరణిస్తానింకా, ఆయన్ని నేను చూడాలి, వస్తోంది ఆయనే అని భావించి యది వై తస్య వీరస్య బాహ్వోర్నాద్యాహమంతరం ప్రవిశామి సుఖస్పర్శం న భవిష్యామ్య సంశయం యది మాం మేఘ నిర్ఘోషః నోపగచ్చతి నైషధః అద్య చామీకర ప్రఖ్యం
ప్రవేక్ష్యామి హుతాశనం. ఆవిడ ఎంత వియోగాన్ని పొందిందో, ఎంత దుఃఖాన్ని పొందిందో, నలమహారాజు మీద పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నటువంటిది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ స్థితి ఆవిడ ఎంత చక్కగా పాలించిందో, భర్తే సర్వస్వం అనుకుని ఎలా ఉన్నదో ఈ మాటలతో మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా అనుకుంటోంది, ఆ మహానుభావుడు వీరుడు నలమహారాజు నా భర్త, ఆయన ఇక్కడికి వచ్చి నన్ను ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే, ఆయన నన్ను ఒక్కసారి ఇట్లా కౌగలించుకుంటే, ఆ సుఖ స్పర్శ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు నేను అనుభవించకపోతే ఇక నేను బ్రతకను, మరణించినట్లే. ఎందుకనంటే వస్తూ ఉన్నటువంటి రథం యొక్క శబ్దాన్ని విన్నంత మాత్రముననే ఆ రథసారథ్యం చేసేటటువంటి వాడు నలమహారాజు అని చెప్పి నిశ్చయం అయిపోయిన తర్వాత, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, అనుమాన ప్రమాణము అని చెప్పి ఒకటి ఉంటుంది. కళ్ళతో చూసినటువంటిది నిజం అని అనుకోవడం ఒక పద్ధతి అయితే, మనం కళ్ళతో సాక్షాత్తుగా చూడకపోయినా కొన్ని కారణములు ఆ కార్యం జరగడానికి తప్పక ఉండవలసినటువంటివి కొన్ని ఉన్నట్లయితే ఆ కార్యం అక్కడ జరుగుతున్నట్లే అని చెప్పి మనం నిశ్చయం చేసుకోవచ్చు. కళ్ళతో చూసినటువంటి దాన్ని, చూసి తెలుసుకున్నటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటాము. అలా లేక ఈ కారణాలతోటి, సాధనములతోటి మనం ఆ కార్యం జరుగుతోంది అని అనుకుంటే దాన్ని అనుమాన ప్రమాణము అంటాము అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు దమయంతి అనుమాన ప్రమాణంతో, అంటే వచ్చేటటువంటి రథం ఈ శబ్దంతో వస్తూ ఉన్నది కాబట్టి, ఈ శబ్దం చేస్తూ వస్తూ ఉన్నది కాబట్టి ఆ రథాన్ని నడిపేటటువంటి వాడు నలమహారాజే. ఆవిడ నలమహారాజుని చూడలేదు, కానీ నిశ్చయం చేసుకుంది. ఎలా అయితే మనం ఇతఃపూర్వం చెప్పుకున్నట్లుగా, కొండ మీద మనం దూరంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొండ మీద పొగ కనిపిస్తే ఆ కొండ మీద నిప్పు ఉన్నది అని చెప్పి నిశ్చయం చేసుకుంటామో, నిప్పు ఖచ్చితంగా ఉన్నట్లేనో, అట్లానే ఇక్కడ కూడా ఈవిడ వచ్చేటటువంటిది నలమహారాజే, సందేహం లేదు అని నిశ్చయం చేసేసుకుంది. చేసుకున్న మరుక్షణం కళ్ళతో చూడకపోయినా ఆవిడ ఇక ఆయన వచ్చి నన్ను ఇప్పుడు దగ్గరికి తీసుకోకపోతే నేను బ్రతకలేను, నేను మరణిస్తాను అని చెప్పి ఆవిడ సంకల్పం చేసుకుని ఆ పైన అంటోంది, మేఘ గాంభీర్యం ఎలా ఉంటుందో వర్షం పడే ముందర అలాంటి శబ్దంతో రథాన్ని నడపగలిగేటటువంటి వాడు నలమహారాజు ఒక్కడే. అటువంటి నలమహారాజు అద్య చామీకర ప్రఖ్యం న ఉపగచ్చతి నైషధ ప్రవేక్ష్యామి చామీకర ప్రఖ్యం హుతాశనం. ఈ నలమహారాజు నా దగ్గరికి చేరకపోతే, నన్ను దగ్గరికి తీసుకోకపోయినట్లయితే వెంటనే హుతాశనం ప్రవేక్ష్యామి, నేను బంగారంలాగా మండుతూ ఉండేటటువంటి అగ్నిలో పడి ఇప్పటికిప్పుడు ప్రాణత్యాగం చేస్తాను. ఆయన నా దగ్గరికి చేరాలి అనేటటువంటి సంకల్పంతో ఇంతవరకు ఉన్నాను. ఆయన వచ్చేశాడు, వచ్చినటువంటి వాడు నన్ను చేరకపోతే ఇక ఈ జన్మ ఎందుకు, వృథా, కాబట్టి మరణిస్తాను అని చెప్పి ఆవిడ అనుకున్నది. ఆ పైన యది మాం సింహ విక్రాంత మత్తవారణ విక్రమ నాభిగచ్చతి రాజేంద్ర వినంక్ష్యామి న సంశయ న స్మరామ్యనృతం కించిత్ న స్మరామ్యపకారతాం న చ పర్యుషితం వాక్యం స్వైరేష్వపి కదాచన. సింహం ఎంత పరాక్రమంతో ఉంటుందో అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు నా ప్రాణ సఖుడైనటువంటి నలమహారాజు. అలాగే ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే, మదపటేనుగు నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎంత గాంభీర్యం ప్రకటితమవుతుందో అంతటి గాంభీర్యం కనిపిస్తుంది. అటువంటి మహానుభావుడు నన్ను చేరకపోతే నాభిగచ్చతి రాజేంద్ర
వినంక్ష్యామి, నేను నాశనం అయిపోతాను, మరణిస్తాను, వేరొక సందేహం లేదు ఇక్కడ అని చెప్పి అనుకుని ఆ పైన అంటోంది, నస్మరామ్యనృతం కించిత్, నేనెప్పుడూ కూడా అసత్యాన్ని పలికి ఉండను, అంటే అబద్ధం ఆడలేదు. అలాగే నస్మరామ్యపకారతాం, పక్కవాడికి అపకారం కలగాలి అనేటటువంటి భావం నాలో లేదు. అలాగే నచ పర్యూషితం వాక్యం స్వైరేష్వపి కదాచన, చెడ్డ మాటల్ని నేను సరదాకి కూడా మాట్లాడను, నవ్వుతూ కూడా ఎప్పుడు చెడ్డ మాటలు పలికినటువంటి దాన్ని కాదు, పలకకూడనటువంటి మాటల్ని, అలాంటి స్వభావం కలిగినటువంటి దాన్ని నేను అని చెప్పి ఆవిడ భావిస్తూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్పుకున్నది దమయంతి అని మనం కొంత ఆలోచిస్తే, సాధారణంగా లోకంలో మనందరికీ కూడా సుఖం కావాలి. ఆ సుఖానికి ఏవైతే ఉండవలసినటువంటి గుణాలు, అంటే మనలో ఉండవలసినటువంటి గుణాలు ఉన్నాయో అవి లేకపోయినా మనకి సుఖం కావాలి అని చెప్పే కోరుకుంటూ ఉంటాం. మనకి అర్హత లేకపోయినా మనం అనుకున్నది మనకి జరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇది మానవ నైజం. కొంతమందిని చూస్తే నాకు వారి ప్రేమ దక్కాలి, వారి యొక్క అభిమానం దక్కాలి, వారు నన్ను గౌరవించాలి, వారు నన్ను పూజించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ ప్రేమకు తగినటువంటో, ఆ పూజ్యత తగినటువంటో, లేక ఆ ప్రేమ భావనకి, ఆత్మీయతకి, అనురాగానికి కావలసినటువంటో ఉత్తమమైనటువంటి గుణాలు ఉంటాయే, లేక ఆ గౌరవానికి తగినటువంటివో ఆ భావాలు లేక ఆ నడవడిక, అవి మటుకు వాళ్ళల్లో పెంపొందించుకుందామని చెప్పి ఆలోచించారు. మేము మా పద్ధతిలో ఉంటాం, మేము మాకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటాం, కానీ అవతల వాళ్ళు మమ్మల్ని గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, ఆప్యాయతమాయందు చూపించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎలా సాధ్యం? మనలో ఆ అర్హత పూర్తిగా ఉంటే, ఆ గుణములు మనలో పూర్తిగా ఉంటే, అప్పుడు అవతల నుంచి మనకి దక్కట్లేదు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు బాధో దుఃఖమో ఇంకోటో కలగవచ్చు. అవి లేకుండానే నాకు అన్నీ కావాలి అని అంటే, మనలో దోషాలు పెట్టుకున్నప్పుడు అవి మన దగ్గరికి రావు, మనల్ని అవి దరి చేరవు, మనం ముందు మారాలి అనేటటువంటి భావన మటుకు రాదు. ఎంతసేపటికి అవతల వాళ్ళు నన్ను గౌరవించలేదనో, ప్రేమించలేదనో, పూజించలేదనో చేస్తే అవతల వాళ్ళ మీద నిందో, అవతల వాళ్ళ మీద దాడో, అవతల వాళ్ళ మీద కోపాన్నో ప్రదర్శించడం అవుతుంది తప్ప తమని తాము మార్చుకోవడానికి ఎవరూ కూడా అనుకోరు. దమయంతి నా ప్రాణసఖుడు, నాకు అత్యంత ఇష్టుడు, ఆయన తప్ప నాకెవరూ లేరు అనేటటువంటి భావనతో ఉండడం మాత్రమే కాక, అంటే ఒక బంధం నిలబడాలి అని అంటే ఆ బంధానికి కావలసినటువంటివి ఏంటి ఏంటో దమయంతిదేవి స్పష్టంగా చెప్తోంది. కేవలం నాకు ఆయన దక్కాలి దక్కాలి దక్కాలి, నా దగ్గరికి రావాలి అని అనుకోవడమే కాదు, దాంతోపాటు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడకుండా ఉండాలి. అలాగే ఎప్పుడూ కూడా ఒకరికి అపకారం జరగాలి అనేటటువంటి భావనని దరి చేరుకోనివ్వకూడదు. ఎప్పుడూ కూడా సరదాగా కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఇలా ఉన్నప్పుడే
ఒక బంధం అనేది నిలబడి ఉంటుంది. నేను ఆ పనులేవీ చేయలేదు, నాకు ఆయన మీద అత్యంత ప్రేమాభిమానములు ఉన్నాయి, ఆయన ఇప్పుడు నా దగ్గరికి రాకపోతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఆవిడే ప్రాణత్యాగం చేస్తానంది. ఎందుకు? నలమహారాజు యొక్క ప్రేమ దొరకకపోతే. వాస్తవం. కానీ ఆవిడలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి? ఆవిడే చెప్తోంది, ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, ఎప్పుడూ నేను ఇతరులకి అపకారం జరగాలని కోరుకోలేదు, అలాగే ఎప్పుడూ కూడా నేను మాట్లాడకూడనటువంటి మాటల్ని మాట్లాడలేదు. ఈ 3 లక్షణాలతోటి ఉన్నాను. ఇక అలాంటి లక్షణములతో కలిసి ఉన్న నన్ను ఆయన ఇప్పుడు చేరుకోకపోతే ఇక నా జన్మ నిరర్థకం అనేటటువంటి భావన. అంటే శుద్ధతతోటి, స్వచ్ఛతతోటి, అలాగే నియమాలతోటి, గుణాలతోటి కలిసి ఉంటేనే ఒక బంధం గట్టిగా ఉంటుంది, నిలబడి ఉంటుంది. అంతేకాక ఆ బంధాన్ని పొందినప్పుడు ఒక ఆనందం కూడా దక్కుతుంది. ఎవరి దగ్గర నుంచి మనం ఒకటి కోరుకుంటున్నాము అనంటే ఆ కోరికని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉండవలసినటువంటి గుణములు ఏమిటి అనే ఆత్మ పరిశీలన కూడా ప్రతి ఒక్కరం చేసుకోవాలి తప్ప తొందరపడి మనం వారి దగ్గర నుంచి కోరుకుంటున్నా అది మన దగ్గరికి వాళ్ళు చేరనివ్వకుండా ఉంటే, వాళ్ళు మన మీద ఆ అభిప్రాయంతో లేకపోతే ఆ వ్యక్తిని దూషించడమో, కష్టపెట్టడమో, దాడి చేయడమో, భౌతికంగా, మానసికంగా, వాచికంగా, లేక వారి వినాశనాన్ని కోరుకోవడమో అది ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు అనేటటువంటి సత్యం మనకి ఈ సందర్భంలో చక్కగా తెలుస్తూ ఉన్నది. ఇలా నేను ఈ రకంగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి నలమహారాజు రావాలి, నన్ను చేరాలి, నన్ను దగ్గరికి తీసుకోవాలి, నన్ను ఊరడించాలి అని చెప్పి దమయంతి కోరుకుంటూ ఉన్నది. వాస్తవం, ఆవిడలా కోరుకోవడంలో కూడా న్యాయమున్నది. ఎప్పుడైతే నలమహారాజుతో వియోగం సంభవించిందో ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా భర్త దూరమయ్యినప్పుడు భార్య ఏ విధమైనటువంటి నియమాలతో ఉండాలి అని చెప్పి ఆ కాలంలో చెప్పారో ఆ ధర్మాలన్నింటినీ కూడా ఆ యుగానికి సంబంధించినటువంటి వాటిని అలాగే పాటిస్తూ వస్తూ ఉన్నది తప్ప స్వసుఖాన్ని ఎక్కడా కూడా ఆవిడ చూసుకోలేదు. మొదటిది. రెండవది, వెళ్ళిపోయినటువంటి వాడి మీద ఆగ్రహం తెచ్చుకుని ఆయనతో నాకు సంబంధం లేదు అంటూ ఇష్టం వచ్చినట్లుగా బతికేటటువంటి అవకాశములు అన్నీ కూడా ఆవిడ పాదముల దగ్గరే ఉన్నప్పటికీ ఆయన లేకపోతే నేను బ్రతకను అని చెప్పి అంటూ వస్తోంది తప్ప ఆయన లేకపోయినా ఇంక నేను పట్టించుకొని నాకేం భయం లేదు అనేటటువంటి భావంతో లేదు. అది కాక ఆయనే నాకు సర్వస్వము అనేటటువంటి గుణాల్ని ఆవిడ ప్రకటిస్తూనే ఉన్నది, ఎప్పుడూ ఆ మాట అంటూనే ఉన్నది. అది కాక అబద్ధమాడక, ఇతరుల కష్టాన్ని కోరుకోక, ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడక సచ్చీలత పొంది ఉన్నది. అందుకని ఇన్ని గుణములు ఉన్నప్పటికీ ఇంకా ఆయన నన్ను చేరకపోతే నా జన్మ వృథా అనేటటువంటి భావనతోటి ఆవిడ నేను చనిపోతాను అనేంతటి పెద్ద మాట మాట్లాడింది. అంతటి స్థితిలో ఆవిడ ఆ మాట మాట్లాడవలసి వచ్చింది. అలాగే ఇక నలమహారాజులో ఉండేటటువంటి గుణాలు ఏమిటో కూడా, అంటే మనం ఒకరిని కోరుకుంటూ ఉన్నప్పుడు వారిలో ఉండేటటువంటి గుణాలు కూడా మనం పరిశీలించాలి. పైన కనిపించినటువంటి కొన్ని హంగులని చూసి మోహపడిపోయి వారి మీద భక్తినో, ప్రేమనో, అభిమానాన్నో ఇత్యాదులను పెంచుకోకూడదు. మూలం, తత్వం ఎట్లా ఉన్నది, ఆ వ్యక్తిత్వంలో ఏమైనా దోషములు ఉన్నాయా అనేది పరిశీలించి ఆ పైన మనం కొన్ని భావనల్ని పెంచుకోవాలి, ఉంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని కూడా అన్యాపదేశంగా చెప్తూ ఉన్నట్లుగా ఉన్నది. ఆయన యొక్క గుణాన్ని కీర్తిస్తోంది. అందుకని ఆవిడ అంటోంది, ప్రభు క్షమావాన్ వీరశ్చ దాతాచాప్యధికో నృపై రహో అనీచానువర్తీ చ క్లీబవన్ మన్మ నైషధః గుణాంస్తస్య స్మరంత్యామే
తత్పరాయాదివానిశం హృదయం దీర్యత ఇదం శోకాత్ ప్రియ వినాకృతం. ప్రభు క్షమావాన్. నలమహారాజు యొక్క గుణములను కీర్తిస్తూ అంటోంది. ప్రభు అంటే నలమహారాజు, క్షమావాన్ ఓర్పు కలిగినటువంటి వాడు. అలాగే వీరశ్చ అల్పుడు కాదు, మహావీరుడైన. దాతాచ ఇతరులకి సహాయం చేయడంలో ముందు ఉండేటటువంటి స్వభావం కలిగిన వాడు. ఎల్లప్పుడూ కూడా దాన ధర్మాలు చేసేటటువంటి గుణం కలిగినటువంటి వాడు. అలాగే అప్యధికో నృపై, ఇతర రాజుల కంటే కూడా చాలా గొప్పవాడు. ఆయన ఒక మహారాజే, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరికంటే కూడా గొప్పవాడు ఈయన. ఉన్న వాళ్ళల్లో శ్రేష్ఠుడు. అంతేకాక రహ అనీచానువర్తీచ, ముందు బానే ఉంటారు, రహస్యంలో పరోక్షంలో మన మీద అదే భావనతోటి ఉంటారా లేదా అనేది ఎలా తెలుస్తోంది? అలా తెలియక ఎంతోమంది విషయంలో అభిమానాన్నో ఇంకో దాన్నో పెంచుకుని నిజం తెలిసేటప్పటికీ బాధపడి దుఃఖపడి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆవిడంటోంది రహ అనీచాను వర్తీచ, రహస్యంలో కూడా అంటే తనొక్కడు ఉన్నప్పుడైనా ఎవ్వరికీ తెలియనటువంటి సందర్భంలో కూడా ఎప్పుడూ నీచంగా ప్రవర్తించడు. శుద్ధంగా, ధర్మంగా, సత్యంగా, ఒకే విధంగా ప్రకాశంలో ఎలా అయితే ఉంటారో రహస్యంలో కూడా అలాగే ఉంటారు. అందరికీ కనిపించేటప్పుడు ఒక విధంగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక విధంగా. ఇట్లా మా మహారాజు లేడు, ఎప్పుడు ఆయన ఒకే విధంగా ఉండేటటువంటి వాడు. పైగా క్లీబవన్మను మమనైషధ. ఇక పరస్త్రీల విషయంలో క్లీబవత్ అంటే నపుంసకుల్లాగా ప్రవర్తించేటటువంటి వాడు ఈయన. అంతటి మహానుభావుడు నా ప్రాణసఖుడు నలమహారాజు. అలాంటి వాణ్ణి నేను గుణాంస్తస్య స్మరంత్యామే తత్పరాయాదివానిశం, ఆయన ధ్యానంలోనే మునిగి రాత్రింబవళ్ళు కూడా ఆయన్నే స్మరిస్తూ ఉన్నటువంటి నా యొక్క హృదయం ఇప్పుడు బద్దలైపోతూ ఉన్నది. హృదయం దీర్యత ఇదం శోకాత్ ప్రియ వినాకృతం. ఇలా నా హృదయమంతా కూడా బద్దలైపోతూ ఉండేటటువంటి బాధని అనుభవిస్తూ ఉన్నాను. అన్ని సద్గుణములు కలిగినటువంటి వాడాయన. ఈ గుణములతోటి ఉన్నటువంటి దాన్ని నేను, మా ఇద్దరికీ కష్టం వచ్చింది, ఇప్పుడు ఆ కష్టం పోయి ఆయన నా దరికి చేరేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన నన్ను చేరుకోకపోతే ఇక ఈ జన్మ నిరర్థకం అంటూ ఇలా పరస్పరం ఒకరిలో ఒకరికి కనిపించేటటువంటి గుణములని ఆవిడ చెప్పుకొని ఆయన్ని ఇంకా పొందాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నది. వచ్చింది రథం. ఇలానే బాధపడుతూ ఆవిడ ఇక కొన్ని విషయాల్ని ఇవన్నీ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా అనుకుని ఆ పైన రథం దగ్గరకు వచ్చి ఇక ప్రసాదంలోకి ప్రవేశించిన మరుక్షణం ఆయన్ని చూడ్డానికి ప్రయత్నాన్ని ఆరంభిస్తోంది. ఆవిడికి తెలియదు నలమహారాజు ఇప్పుడు వేరొక రూపంలో ఉన్నాడు, గుర్తుపట్టలేనటువంటి విధంగానని. అందుకని ఆవిడ వచ్చినవాడు నలమహారాజే సారథ్యం చేసేస్తూ వస్తూ ఉన్నాడు, వెళ్ళిన వెంటనే కనిపించేస్తాడు అంటూ ఆ ప్రయత్నం చెయ్యబోతూ ఉన్నది. ఏ పరిస్థితులు అక్కడ ఉన్నాయో, ఏ విధంగా ఆవిడ ఆయన్ని చూడబోతూ ఉన్నదో, భీమమహారాజు ఎదురేగి వచ్చి ఇంకా ఏ విధంగా స్వాగతం పలకబోతూ ఉన్నాడో, అప్పుడు వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు, భీమమహారాజుది ఋతుపర్ణ మహారాజుది ఎలా ఉన్నదో ఆ స్థితి ఆలోచనలు వాళ్ళవి ఎలా ఉన్నాయో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని చక్కగా పారాయణ చేసుకుని మన గుణములని నిత్యము కూడా మనం ఆలోచించుకుని వాటిని వృద్ధి చేసుకునేటటువంటి అర్హత ఇమ్మని, ఆ శక్తినిమ్మని, సద్గుణ సంపన్నులమై శ్రీవారి భక్తులుగా మనందరం కూడా సుఖ శాంతులతోటి జీవనాన్ని కొనసాగించేటటువంటి యోగ్యతని కల్పించమని కళ్యాణదాయకుడైన శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిద్దాం. స్వామివారి ఆశీస్సుని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. నలమహారాజు యొక్క దూరము చేత ఆ దమయంతీదేవి పడుతున్నటువంటి కష్టములు అనేకములు. అలా పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఖచ్చితంగా నా భర్త అయినటువంటి నలమహారాజు ఈరోజు ఖచ్చితంగా వస్తారు అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ దమయంతీదేవి తనలో తాను తలపోస్తున్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 73వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ సప్తతితమోऽధ్యాయః. అథ సప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. తతో విదర్భాన్ సంప్రాప్తం. తతో విదర్భాన్ సంప్రాప్తం. సాయాహ్నే సత్యవిక్రమం. సాయాహ్నే సత్యవిక్రమం. ఋతుపర్ణం జనారాజ్ఞే. ఋతుపర్ణం జనారాజ్ఞే. భీమాయ ప్రత్యవేదయన్. భీమాయ ప్రత్యవేదయన్. స భీమవచనాద్రాజా. భీమవచనాద్రాజా. కుండినం ప్రావిశత్పురం. కుండినం ప్రావిశత్పురం. నాదయన్ రథఘోషేణ. నాదయన్ రథఘోషేణ. సర్వాస్స విదిశో దిశః. సర్వాస్స విదిశో దిశః. తతస్తం రథనిర్ఘోషం. తతస్తన్ రథనిర్ఘోషం. నలాశ్వాస్తత్ర శుశ్రువుః. నలాశ్వాస్తత్ర శుశ్రువుః. శ్రుత్వా తు సమహృష్యంత. శ్రుత్వా తు సమహృష్యంత. పురేవ నలసన్నిధౌ. పురేవ నలసన్నిధౌ. దమయంతి తు శుశ్రావ. దమయంతి తు శుశ్రావ. రథఘోషం నలస్యతం. నరఘోషం నలస్యతం. యథా మేఘస్య నదతో. యథా మేఘస్య నదతో. గంభీరం జలదాగమే. గంభీరం జలదాగమే. పరం విస్మయమాపన్నాః. పరం విస్మయమాపన్నా. శ్రుత్వా నాదం మహాస్వనం. శ్రుత్వా నాదం మహాస్వనం. నలేన సంగృహీతేషు. నలేన సంగృహీతేషు. పురేవ నలవాజిషు. పురేవ నలవాజిషు. సదృశం రథ నిర్ఘోషం. సదృశం రథనిర్ఘోషం. మేనే భైమీ తథా హయాః. మేనే భైమీ తథా హయాః. ప్రాసాదస్థాశ్చ శిఖినః. ప్రాసాదస్థాశ్చ శిఖినః. శాలాస్థాశ్చైవ వారణాః. శాలాస్థాశ్చైవ వారణాః. హయాశ్చ శుశ్రువస్తస్య. హయాశ్చ శుశ్రువుస్తస్య. రథఘోషం మహీపతేః. రథఘోషం మహీపతేః. తచ్ఛ్రుత్వా రథనిర్ఘోషం. తచ్ఛ్రుత్వా రథనిర్ఘోషం. వారణాశిఖినస్తథా. వారణాశిఖినస్తథా. ప్రణేదురున్ముఖా రాజాన్. ప్రణేదురున్ముఖా రాజాన్. మేఘనాద ఇవోత్సుకాః. మేఘనాద ఇవోత్సుకాః. దమయంత్యువాచ. దమయంత్యువాచ. యథాసౌ రథనిర్ఘోషః. యథాసౌ రథనిర్ఘోషః. పూరయన్నివ మేదినీ. పూరయన్నివ మేదినీ. మమాహ్లాదగతే చేతః. మమాహ్లాదయతే చేతః. నల ఏష మహీపతిః. నల ఏష మహీపతిః. అద్య చంద్రాభవక్త్రంతం. అద్య చంద్రాభవక్త్రాంతం. న పశ్యామి నలం యది. న పశ్యామి నలం యది. అసంఖ్యేయ గుణం వీరం. అసంఖ్యేయ గుణం వీరం. వినంక్ష్యామి న సంశయః. వినంక్ష్యామి న సంశయః. యది వై తస్య వీరస్య. యది వై తస్య వీరస్య. బాహ్వోర్నాద్యాహమంతరం. బాహ్వోర్నాద్యామ్యనంతరం. ప్రవిశామి సుఖస్పర్శం. ప్రవిశామి సుఖస్పర్శం. న భవిష్యామ్య సంశయం. న భవిష్యామ్య సంశయం. యది మాం మేఘ నిర్ఘోషః. యది మాం మేఘ నిర్ఘోషః. నోపగచ్చతి నైషధః. నోపగచ్చతి నైషధః. అద్య చామీకర ప్రఖ్యం. అద్య చామీకర ప్రఖ్యం. ప్రవేక్ష్యామి హుతాశనం. ప్రవేక్ష్యామి హుతాశనం. యది మాం సింహ విక్రాంతః. యది మాం సింహ విక్రాంత.
మత్తాంతః మత్తవారణ విక్రమః మత్తవారణ విక్రమః నాభిగచ్చతి రాజేంద్రః నాభిగచ్చతి రాజేంద్రః వినంక్ష్యామి న సంశయః వినంక్ష్యామి న సంశయః న స్మరామ్యఋతం కించిత్ న స్మరామ్యనృతం కించిత్ న స్మరామ్యపకారత న స్మరామ్యపకారత న చ పర్యుషితం వాక్యం న చ పర్యుషితం వాక్యం స్వైరేష్వపి కదాచన స్వైరేష్వపి కదాచన ప్రభుః క్షమావాన్ వీరశ్చ ప్రభుః క్షమావాన్ వీరశ్చ దాతా చాప్యధికో నృపైః దాతా చాప్యధికో నృపైః రహో నీచానువర్తీ చ రహో నీచానువర్తీ చ క్లీబవన్మమనైషధః క్లీబవన్మమనైషధః పునాంస్తస్య స్మరంత్యామే గుణాంస్తస్య స్మరంత్యామే తత్పరాయాదివానిశం తత్పరాయాదివానిశం హృదయం దీర్యత ఇదం హృదయం దీర్యత ఇదం శోకాత్ ప్రియ వినాకృతం శోకాత్ ప్రియ వినాకృతం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. ఈనాడు ఏకాదశి స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం లభించింది. ఏకాదశి ధర్మాంతర్గతమైన నామ సంకీర్తనాన్ని కూడా మనందరం చక్కగా చేసుకుని ఆ పరాత్పరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఆయన యొక్క అనుగ్రహంతో మనందరం తేజోవంతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద
శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద
మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోకుల నందన గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద నందన గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం స్వామివారిని ప్రార్థిద్దాం. మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.